భక్తి ఛానల్ కి స్వాగతం. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ నెల 15వ తేదీ ఆదివారం మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని బద్దెవోలు రోడ్డు సమీపంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో వేకోజామున స్వామివారికి మహారుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజ, ఉదయం 9 గంటలకు శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణం, మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద సమర్పణ, సాయంత్రం 6 గంటలకు స్వామివారికి పల్లకి సేవ కార్యక్రమం, రాత్రి 12 గంటలకు లింగోద్భవ అభిషేక పూజలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని దైవ కార్యక్రమాలను తిలకించి శ్రీ పార్వతీ పరమేశ్వరుల కృపా కటాక్షాలకు పాత్రలు కాగలని కోరారు. నమః. హరి ఓం. అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభముహూర్త శుభాకాంక్షలు. శ్రీ సంగమేశ్వర స్వామి దర్శనము చాలా ప్రాశస్త్యం కలిగినటువంటి దేవాలయము. దర్శనము మనుబోలు మండలం బద్దివోలు రోడ్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామివారి దేవస్థానము. శ్రీ సంగమేశ్వర స్వామివారికి 15/2/2026 ఆదివారం రోజున మహాశివరాత్రి సందర్భముగా స్వామివారికి ఉదయాన్నే రుద్రాభిషేకములు, తదుపరి ఆడవాళ్ళకి ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఉదయ కుంకుమ నోములు, చల్లా చుక్క నోములు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విశేషమైనటువంటి నోములు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. తదుపరి 9 గంటలకి స్వామివారికి శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామివారికి అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. 12 గంటల వరకు స్వామివారి కళ్యాణం నిర్వహించిన తర్వాత మనుబోలు గ్రామస్తులందరూ కలిసి స్వామివారికి అత్యంత పరమ పవిత్రమైనటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమము వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. తదుపరి సాయంత్రము త్రయోదశిని పురస్కరించుకొని నందీశ్వరునికి అభిషేకము, తదుపరి స్వామివారి యొక్క పల్లకీ సేవ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పల్లకీ సేవ విశిష్టత ఈ యొక్క మనుబోలు బద్దివేలు రోడ్లో ఉన్నటువంటి సంగమేశ్వర స్వామి దేవాలయం వద్ద నుండి ఆ పల్లకీ సేవని మనుబోలులో ఉన్నటువంటి శివాలయం వరకు ఈ యొక్క పల్లకీ సేవ భుజాల మీద మోసుకొని వెళ్ళడము జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి శ్రీ సంగమేశ్వర స్వామివారిని దర్శించి ఈ యొక్క కృపకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాము. శివరాత్రి చాలా విశేషమైనటువంటి పర్వదినము. ఆ రోజున స్వామివారి యొక్క నామస్మరణ, స్వామివారి యొక్క ఉపవాసము, జాగరణ పరమ పవిత్రమైనటువంటిది. యుగకారకుడు, యుగకర్త అయినటువంటి ఆ ఈశ్వర దర్శనము సర్వ పాప హరణము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలు దర్శనం చేయడము, ఈశ్వర ఆరాధన చేయడము చాలా గొప్ప విషయం. కావున 50 మంది భక్తులు స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా. మరి శివరాత్రి అని అంటే స్వామివారు అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలంలో స్వామివారు ఉద్భవించారంట. కాబట్టి ఈ యొక్క శివరాత్రిని మనం విశేషంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క రాత్రి 12 గంటలకి స్వామివారికి అత్యంత వైభవంగా మనుబోలు గ్రామస్తులందరి చేత కలిసి ఆ స్వామివారికి లింగోద్భవ కాలంలో పవిత్రమైనటువంటి పంచామృతాభిషేకములు, పవిత్రమైనటువంటి గంగాజలములతో స్వామివారికి విశేషమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకార్చనలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ సమయంలో లింగోద్భవ కాల సమయంలో ఈ యొక్క స్వామివారి పక్కనే ఉన్నటువంటి ఏట్లో స్నానం చేసి ఆ స్వామివారిని దర్శించి ఆ స్వామివారి అభిషేకంలో పాల్గొని ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా మరీ కోరుతూ ఉన్నాం. శుభం.